వార్నింగ్. వార్నింగ్ ఏంటి అంటే ఇది అస్సలు చేయకూడదు, బట్టి పట్టి చదివేయకూడదండి. ఏదైనా సరే బట్టి పట్టి చదవాలి, బట్ బిగ్ నో. హాయ్ అందరికీ, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వాసవి. ఈరోజు మనం లాగరిథమ్స్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో జేఈఈ, మెయిన్స్, ఎఫ్సెట్ ఇలాంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, అలాగే 9th స్టాండర్డ్ చదువుతున్న పిల్లల దగ్గర నుంచి అందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. అసలు లాగరిథమ్స్ అంటే ఏంటి, ముందు ఆ విషయం తెలుసుకుందాం. ఈ లాగరిథమ్స్ని తెలుగులో సంవర్గమానాలు అంటారు. ఈ లాగరిథమ్స్ ఫస్ట్ అసలు ఎవరు కనిపెట్టారు అంటే జాన్ నేపియర్ అనే మ్యాథమెటిషియన్ 1614లో దీన్ని కనుక్కోవడం జరిగింది. ఓకే, ఇది అసలు ఎలా వచ్చింది, లాగరిథమ్స్ అనే వర్డ్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. లాగరిథమ్స్ అనేది టూ గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఏంటా గ్రీక్ వర్డ్స్? ఒకటి లాగోస్, రెండు అరిథమ్స్. ఈ లాగోస్ అంటే ప్రపోర్షన్ ఆర్ రేషియో ఏదైనా అనొచ్చు, అలాగే అరిథమ్స్ అంటే నెంబర్ అని అర్థం. అసలు ఈ లాగరిథమ్స్ ఎందుకు చదవాలి, వీటి వల్ల యూజెస్ ఏంటి, మన రియల్ లైఫ్లో ఈ లాగరిథమ్స్ని ఏ ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఫైనాన్స్. ఈ ఫైనాన్స్లో మనం లాగరిథమ్స్ని ఎలా యూజ్ చేస్తాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి, ఇన్వెస్ట్మెంట్, గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి, మెజర్ చేయడానికి మనం లాగరిథమ్స్ని యూజ్ చేసి వీటిని మెజర్ చేస్తూ, క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అలాగే ఎర్త్ కేక్స్. ఈ ఎర్త్ కేక్స్కి రిచర్ స్కేల్ అని ఒకటి యూజ్ చేస్తాం. ఎంత మోతాదులో మనకి ఎర్త్ కేక్ నమోదైంది అని తెలుసుకోవడానికి రిచర్ స్కేల్స్ నుంచి ఈ లాగరిథమ్స్ యూజ్ చేసి రిచర్ స్కేల్ అనేది మనకి మెజర్ చేస్తుంది. pH వాల్యూస్. మనకి పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ఉంటాయి, ఆల్కలైన్ ఎలిమెంట్స్. వాటి యొక్క ఎసిడిటీ ఎంత ఉంది అనేది మనం మెజర్ చేయడానికి కూడా మనం ఈ లాగరిథమ్స్ని యూజ్ చేస్తాం. సౌండ్ అండ్ మ్యూజిక్. మీకు తెలుసు కదా, సౌండ్స్ని మనం డెసిబెల్స్లో మెజర్ చేస్తాం. ఈ ఎంత డెసిబెల్స్లో మనకి సౌండ్ పిచ్ అనేది, మ్యూజికల్ పిచ్ అనేది ఎంత లెవెల్లో ఉంది, ఎన్ని డెసిబెల్స్లో ఉంది అని క్యాలిక్యులేట్ చేయడానికి, అలాగే కంప్రెస్ చేయడానికి మనం ఈ లాగరిథమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే సిగ్నల్ ప్రాసెసింగ్లో మనం డేటాని కంప్రెస్ చేయడానికి, అలాగే సిగ్నల్ ప్రాసెసింగ్ స్టోరేజ్ని మనం చేయడానికి ఈ లాగరిథమ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. లాగరిథమ్స్ గురించి ఫస్ట్ మనం చెప్పాలి అంటే ఫస్ట్ ఎక్స్పోనెంట్స్ గురించి కాస్త ఐడియా తెచ్చుకుందాం. సపోజ్ మనం ఎక్స్పోనెంట్స్లో ఎలా రాస్తాం? 2^5 తీసుకుంటాను. ఈ 2^5 ఎలా రాసుకోవచ్చు? 2 నెంబర్ మనకి 5 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఇక్కడ 2^5 అంటే మనకి ఆన్సర్ 32. అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 32 ఆన్సర్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు దీన్నే నేను లాగరిథమ్స్లోకి రాసి చూపిస్తాను. log 32 to the base 2 is equal to 5. దీన్ని ఎలా రాశాను? ఇక్కడ లాగరిథమ్స్ అంటే ఏంటంటే 2 నెంబర్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే ఆన్సర్ 32 వచ్చింది. అలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఈ లాగరిథమ్స్ని యూజ్ చేస్తారు. ఒకసారి ఎక్స్పోనెంట్ ఫామ్లో ఉన్న ఈ ఎక్స్ప్రెషన్, అలాగే లాగరిథమ్స్లో ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, బేస్లో ఉన్న నెంబరు లాగ్ బేస్లోకి వచ్చేసింది. ఆన్సర్లో ఉన్న నెంబరు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ప్లేస్లోకి వచ్చింది. పవర్లో ఉన్న నెంబర్ ఆన్సర్లోకి వెళ్ళిపోయింది.
ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా కొన్ని బిట్స్ని మనం సాల్వ్ చేసేయచ్చు ఎగ్జామ్స్లో. ఇంకొంచెం క్లారిటీ కోసం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దామా? log 125 to the base 5 is equal to x అయినప్పుడు x వాల్యూ ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే log 81 to the base 3 is equal to y అనుకోండి. ఇక్కడ y వాల్యూ కనుక్కోవాలి, ఇక్కడ x వాల్యూ. లాగరిథమ్స్ డెఫినేషన్ ప్రకారం మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ లాగరిథమ్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని మనం ఇప్పుడు ఎక్స్పోనెంట్స్లోకి మనం కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, బేస్లో ఉన్న నెంబర్ బేస్లోకి వస్తుంది, ఆన్సర్లో ఉన్న నెంబర్ పవర్లోకి వస్తుంది, అలాగే ఆర్గ్యుమెంట్లో ఉన్న నెంబర్ ఆన్సర్లోకి వస్తుంది. ఇప్పుడు 5 power x is equal to 125. 125ని మనం ఎలా రాసుకోవచ్చు? 5 5s are 25, 25 5s are 125. అంటే మనం దీన్ని 5 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. 5 క్యూబ్, 5 power x is equal to 5 క్యూబ్. బేసెస్ మనకి సేమ్గా ఉన్నప్పుడు పవర్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. అంటే మనకి x వాల్యూ ఎంత వచ్చింది? x value is 3. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది చూడండి, log 81 to the base 3 is equal to y అయినప్పుడు y వాల్యూ ఎంత అని అడిగారు. ఇది చూడండి, సేమ్ దీన్ని మనం ఫస్ట్ ఎక్స్పోనెంట్స్ ఫామ్లో రాద్దాం. బేస్ వాల్యూ 3, పవర్ వాల్యూ ఆన్సర్ is equal to ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఆన్సర్లోకి వచ్చేస్తుంది. 3 power y is equal to 81 అయింది. మనం ఇప్పుడు 81ని ఎలా రాసుకోవచ్చు? చూడండి, 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. అంటే మనం 3 4 times మల్టిప్లై చేసాం. సో 3 power 4 అంటే 3 power y is equal to 3 power 4 అయింది. బేసెస్ మనకి సేమ్గా ఉన్నాయి, సో పవర్స్ ఈక్వల్ అవుతాయి. y is equal to 4 ఆన్సర్. ఈ రకంగా మనం డెఫినేషన్ని యూజ్ చేసి ఈ రకంగా ఎక్స్పోనెంట్స్ నుంచి లాగరిథమ్స్ని, లాగరిథమ్స్ నుంచి ఎక్స్పోనెంట్స్ని మనం కన్వర్ట్ చేసుకుంటూ మనం వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మనం డెఫినేషన్ని తీసుకొని మనం x వాల్యూస్ y వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. పవర్లో ఉన్న వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, చాలా క్లీన్గా ఉంది. బట్ ఈ డెఫినేషన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవేంటివి అంటే, ఇక్కడ మనకి బేస్ వాల్యూ ఉంది చూసారా, ఈ బేస్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అండ్ నాట్ ఈక్వల్ టు 1. అంటే ఇది ఎప్పుడు పాజిటివ్. 0 కంటే గ్రేటర్ దాన్ వాల్యూ ఏంటి? గ్రేటర్ వాల్యూ ఏంటి? వాల్యూస్ ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ నెంబర్స్. అలాగే ఇది నాట్ ఈక్వల్ టు 1, 1 ఎప్పుడు అవ్వకూడదు. అలాగే ఇక్కడ ఆర్గ్యుమెంట్లో n ఉంది చూసారా, దీనికి కూడా ఒక కండిషన్ ఉంది. అదేంటి అంటే, ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 అండ్ నాట్ ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్. ఏం లేదు, బేస్లో ఉన్న వాల్యూ ఏదైనా 0 కంటే ఎక్కువగా ఉండాలి, 1 అవ్వకూడదు. అలాగే ఆర్గ్యుమెంట్లో ఉన్న నెంబర్ 0 అవ్వకూడదు, నెగిటివ్ నెంబర్ అవ్వకూడదు. అంటే ఆల్వేస్ పాజిటివ్ నెంబర్. ఇదొకటి మనం డెఫినేషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన కీ కండిషన్స్, కీ రూల్స్. సరే, కొంచెం ప్రాబ్లం లెవెల్ కొంచెం ఇంక్రీజ్ చేసి చూద్దాం. చూడండి, మనం ఇందాక ఎక్స్పోనెంట్స్లోకి చేంజ్ చేసుకున్నప్పుడు మనం ఈజీగా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ చూడండి, ఇది కూడా పెద్ద కష్టమేం కాదు.
ఈజీగా చేసేయచ్చు. మనం డెఫినేషన్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా చేసేయచ్చు. ఎలా అంటారా, చూడండి నేనేం చెప్పాను, బేస్లో ఉన్న వాల్యూ బేస్లోకి వస్తుంది, ఆర్గ్యుమెంట్లో ఉన్న వాల్యూ ఆన్సర్లోకి వెళ్ళిపోతుంది, ఆన్సర్లో ఉన్న వాల్యూ పవర్లోకి వస్తుంది. సింపుల్. అంటే 5 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7 అయింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి మనకి, అంటే ఈ -7 ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం, +7 అవుతుంది. అంటే 5 + 7 ఈజ్ 12. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 12. చూసారా, ఈజీగా ఉంది కదా. ఇలాగే అండి, మనకి డెఫినేషన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయి, ఎంత పెద్ద వాల్యూస్ ఉన్నాయి అనేది మనకు అనవసరం. ఈజీ సింప్లిఫై చేస్తూ ఉంటే మనకు ప్రాబ్లమ్ స్లోగా సింపుల్ అయిపోతూ ఉంటుంది. మనకి లాగరిథం టైప్స్ గురించి చూద్దాం. టైప్స్ ఆఫ్ లాగరిథమ్స్ ఏంటివి, మనకి బేసిక్గా లాగరిథమ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, కామన్ లాగరిథమ్స్, న్యాచురల్ లాగరిథమ్స్. ఇవేంటివి చూద్దాం. కామన్ లాగరిథమ్స్ అంటే ఇప్పటి వరకు మనం 3 ప్రాబ్లమ్స్ చేసాం కదా, అలా అన్నమాట. అంటే log some x to the base b, ఇలా అన్ని సైన్స్ ఫంక్షన్స్లో, మనకి సైన్స్ అప్లికేషన్స్లో బేస్ 10గా తీసుకుంటారు. ఇది రెగ్యులర్గా బేస్ 10 అలా ఉంటుందన్నమాట. ఇలా ఈ రకంగా మనకి కింద బేస్ వాల్యూ మనకి ఇచ్చినట్లయితే అవి కామన్ లాగరిథమ్స్ అవుతుంది. అలాగే న్యాచురల్ లాగరిథమ్స్, మనకి లాగరిథమ్స్లో ఇలా బేస్ 10, 8 అలా నెంబర్స్ లాగా ఇచ్చినప్పుడు మనకి కామన్ లాగరిథమ్స్ ఎలా అవుతాయో అలాగే మీకు ఇంకొక టైప్ కూడా కనిపిస్తుంది. ఏంటి అంటే log x to the base e. ఇది మీరు ఎక్కడైనా చూసారా, బేస్లో ఈ ఉంటుంది. ఇక్కడ న్యాచురల్ లాగరిథమ్స్లో ఆల్వేస్ బేస్ ఈ అవుతుంది. ఏమీ ఇవ్వలేదు మనకి, సమ్ log a. ఇక్కడ బేస్ ఏమీ ఇవ్వడు. బేస్ ఏమీ ఇవ్వనప్పుడు, మెన్షన్ చేయనప్పుడు, అప్పుడు మనకి ఎప్పుడు బేస్ అనేది ఈ అవుతుంది. దట్ ఈస్ న్యాచురల్ లాగరిథమ్స్. అంటే దీని వాల్యూ ఏంటి, ఇక్కడ మీరు ఇంకొక టైప్ ఆఫ్ లాగరిథం ఫంక్షన్ కూడా చూసుంటారు, ఎక్స్ప్రెషన్ కూడా చూసుంటారు. అదేంటంటే lnx. ఈ lnx అనేది కూడా న్యాచురల్ లాగరిథమ్స్, ఈ న్యాచురల్ లాగ్ ఫంక్షన్ అన్నమాట. ఇక్కడ బేస్ ఈ ఉంది కదా, ఈ బేస్ ఈ వాల్యూ 2.718. న్యాచురల్ లాగరిథమ్స్ లో ఆల్వేస్ మనకి బేస్ ఈ అని ఉంటుంది, lnx లేకపోతే lnx అని ఉంటుంది. ఈ ln అని కనిపించిన అండ్ బేస్ ఈ కనిపించిన ఏది లేకపోయినా, అంటే log x, log y, log a, log 10, log 70 ఇలా నెంబర్స్ ఏ వచ్చినా వాటికి బేస్ మనకి మెన్షన్ చేయదు. అలా మెన్షన్ చేయనప్పుడు మనకి బేస్లో ఈ ఉంది అని అర్థం. ఇప్పుడు లాగరిథమ్స్లో ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే log 1 to the base a is equal to 0. ఎప్పుడు, when base a is greater than 0 and not equal to 1 అయినప్పుడు. అంటే ఇక్కడ చూడండి, బేస్ ఏ అనే కాదు, ఎనీ నెంబర్ లైక్ స్టార్ log 1 to the base any number when the base is greater than 0 and not equal to 1 అయినప్పుడు ఆ వాల్యూ 0 అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సరే, ఎలా అవుతుంది 0? ఎలా అవుతుంది?
ప్రూవ్ చేసి చూద్దామా? ఇప్పుడు ఈ log 1 to the base aని సమ్ ఏదైనా x అనుకుందాం. ఓకేనా? దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్పోనెంట్స్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేద్దాం. చూడండి, బేస్లో ఉన్న వాల్యూ బేస్, ఆన్సర్లో ఉన్న వాల్యూ పవర్ కిందకి వస్తుంది, అలాగే ఆర్గ్యుమెంట్లో ఉన్న వాల్యూ మనకి ఆన్సర్లోకి వస్తుంది. అంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. దీన్ని ఇక్కడ 1 వాల్యూ ఉంది. ఈ 1 వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు? ఒకసారి ఎక్స్పోనెన్షియల్ ప్రాపర్టీస్లో చూసినట్టయితే ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే ఈ 1 ప్లేస్లో నేను ఏ పవర్ 0ని నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లేస్లో ఏ పవర్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమైంది? మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, అప్పుడు పవర్స్ ఆల్వేస్ ఈక్వల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏమనుకున్నాము? ఈ log 1 to the base aని మనం x అనుకున్నాం. ఈ x ప్లేస్లో ఇప్పుడు నేను 0 పెట్టేస్తాను. అంటే log 1 to the base e ఈజ్ ఈక్వల్ టు 0. మన ఫస్ట్ ప్రాపర్టీ సాల్వ్డ్ వచ్చేసింది కదా. సెకండ్ ప్రాపర్టీకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ ప్రాపర్టీ మీద మనం ఒక ప్రాబ్లం చేద్దాం. చూద్దామా ఫస్ట్ ప్రాపర్టీ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ చూడండి, log 1 to the base 5 ప్లస్ log 1 to the base 2 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలా? ఇక్కడ చూడండి, మనకి ఆర్గ్యుమెంట్ 1 ఉంది యాజ్ పర్ ద ప్రాపర్టీ. బేస్ 5 ఉంది. ఇక్కడ ఏం చెప్పాను? 0 కంటే పెద్ద వాల్యూ అయి ఉండాలి. 0 కంటే పెద్ద వాల్యూ. డన్. నాట్ ఈక్వల్ టు 1 కాదు. డన్. అంటే ప్రాపర్టీ వచ్చేసింది కదా. సో ఈజీగా మనం దీని ప్లేస్లో 0 ప్లస్ దీని ప్లేస్లో 0 అంటే మనకు ఆన్సర్ 0. సాల్వ్ అయిపోయింది కదా. ఈ రకంగా ఈ ఫస్ట్ ప్రాపర్టీ మీద ప్రాబ్లమ్స్ ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ చూద్దాము. సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే log x1 to the base a plus log x2 to the base a is equal to log x1 x2 to the base a. దీన్నే మనం ప్రోడక్ట్ రూల్ అని కూడా అంటాం. దీన్నే మనం ప్రోడక్ట్ రూల్ అని కూడా అంటాం. ఓకే, ఈ ప్రోడక్ట్ రూల్ని నేను గుర్తుపెట్టుకోనికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. ట్రిక్ ఏంటి అంటే ఏపీ. మీరు ఈ 2 లెటర్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ప్రాపర్టీ గుర్తుండిపోతుంది. ఏంటి ఏపీ? ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదండి. ఏ అంటే ఎడిషన్, పి అంటే ప్రోడక్ట్. ఇవి రెండు గుర్తుపెట్టేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఏం లేదు, మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయా? ఉన్నాయి. x1 x2 ఇవి రెండు యాడ్ అవుతున్నాయి. సో log x1 x2 x1 into x2 to the base a అంటే సింపుల్. ఇప్పుడు చూడండి, ట్రిక్ అయితే చెప్పేసాను. ఓకే, ఈజీగా వచ్చేసింది. మరి దీన్ని సాల్వ్ చేసి చూద్దామా ఎలా వచ్చిందో? ఇప్పుడు మనం సాల్వ్ చేసి చూద్దాం. యాజ్ యూజువల్ ఇది LHS అవుతుంది, ఇది RHS అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ log x1 to the base a ని సమ్ p అనుకుంటాను. అలాగే log x2 to the base a ని q అనుకుందాం. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు? దీన్ని ఎక్స్పోనెంట్స్ ఫామ్లో రాద్దాం. అంటే ఏ పవర్ p ఈజ్ ఈక్వల్ టు x1 అవుతుంది. అలాగే ఇది కూడా log
x2 to the base a is equal to q అయినప్పుడు a పవర్ q is equal to x2 అవుతుంది. ఇప్పుడు మనకి x1 తెలుసు, x2 తెలుసు. మనకి ఇక్కడ RHS లో ఏముంది, x1 into x2 కావాలి. x1 into x2 that is a power p into a power q అంటే a power p plus q. ఎక్స్పోనెన్షియల్ ప్రాపర్టీస్ లో a పవర్ m into a పవర్ n is equal to a పవర్ m plus n. ఈ ఫార్ములా గుర్తొస్తే మీకు ఇక్కడ a పవర్ p plus q అవుతుంది. ఇప్పుడు చూడండి, a పవర్ p plus q x1 x2 is equal to a పవర్ p plus q అయినప్పుడు దీన్ని మళ్ళీ లాగరిథం ఎక్స్ప్రెషన్స్ లోకి చేంజ్ చేద్దాం. log x1 x2 to the base a is equal to p plus q అవుతుంది కదా. అంటే p plus q చేస్తే మనకి log x1 x2 to the base a అయింది. ఇప్పుడు p plus q అంటే ఏంటి, మనం ఇక్కడ తీసుకున్నాం p వాల్యూ log x1 to the base a, q అంటే log x2 to the base a. ఇప్పుడు ఇందులో p అండ్ q వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. log x1 x2 to the base a is equal to p అంటే ఏంటి మనకి ఇక్కడ log x1a plus q అంటే LHS RHS రెండు వచ్చేసాయి కదా మనకి. ఈ విధంగా మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. ట్రిక్ చెప్పాను, ప్రూఫ్ కూడా చెప్పేశాను. అండ్ వార్నింగ్, వార్నింగ్ ఏంటి అంటే ఇది అస్సలు చేయకూడదు. ఏంటది, ఏం చేయకూడదు? ఇక్కడ చూడండి, log x1 to the base a plus log x2 to the base a. ఇక్కడ x1 and x2 log ఎక్స్ప్రెషన్స్ లో మనకి ఎడిషన్ అవుతుంది. కొంతమంది ఇలా చేస్తారు, log x1 plus x2 to the base a is equal to log x1 x2 to the base a అని. బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. మళ్ళీ చెప్తున్నాను, లాగరిథం ఫంక్షన్స్ లో ఇండివిజువల్ గా x1 కి వేరే లాగరిథం ఎక్స్ప్రెషన్ ఉంది, x2 కి కూడా వేరే ఉంది. ఈ రెండింటిని కలిపి మ్యామ్ ఎడిషన్ లో ఉన్నప్పుడు ప్రొడక్ట్ చేయాలి కదా, ఇది మీరు చెప్పిన ట్రిక్ కదా అనంటే ఇక్కడ లాగ్ x1 ప్లస్ x2 కూడా ఎడిషన్ లోనే ఉంది. కానీ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ x1 x2 to the base a. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక వార్నింగ్. ఈ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో, ఈ సిచ్యువేషన్ లో మనకి ఇవి రెండు ఈక్వల్ అవ్వవు. ఇంకా లేట్ చేయకుండా థర్డ్ ప్రాపర్టీలోకి వెళ్ళిపోదామా మరి? ఎస్, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి log x1 to the base a minus log x2 to the base a is equal to log of x1 by x2 to the base a. దీన్నే కోషియంట్ రూల్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి. దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటి అంటే, ఇందాక మనం ఎడిషన్ అప్పుడు ఏపీ అన్న ట్రిక్ యూజ్ చేసాం కదా గుర్తుపెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి ఎస్డి, ట్రిక్ ఈజ్ ఎస్డి. ఎస్డి అంటే ఎస్ అంటే సబ్ట్రాక్షన్, డి అంటే డివిజన్. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సబ్ట్రాక్షన్ లో ఉన్నప్పుడు దాని లాగరిథం మనకి డివిజన్ అవుతుంది, అదే డివిజన్ లో ఉంటే సబ్ట్రాక్షన్ అవుతుంది. సింపుల్, వెరీ ఈజీ. ఇప్పుడు దీన్ని ట్రిక్ చెప్పేశాను. దీన్ని ఇది ఎలా వస్తుంది, సబ్ట్రాక్షన్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఫంక్షన్స్ డివిజన్ లోకి ఎలా చేంజ్ అవుతుంది ప్రూఫ్ చూద్దామా? ఎస్,
ఇక్కడ చూడండి యాజ్ యూజువల్ ఇందాకటి ప్రాపర్టీ లాగానే ఇది కూడా ఏం చేస్తున్నానంటే log x1 to the base a ని again p అంటున్నాను లెట్ అలాగే log x2 to the base a ని q అంటున్నాను. చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని మళ్ళీ ఎక్స్పోనెంట్స్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్స్పోనెంట్స్ లో తీస్తే చూడండి a పవర్ p is equal to x1 అవుతుంది, ఇక్కడ a పవర్ q is equal to x2 అవుతుంది. మనకేం కావాలి, x1 by x2 కావాలి. అంటే x1 by x2 is equal to a పవర్ p by a పవర్ q. Again exponents formula ఏంటి, a పవర్ m by a పవర్ n is none other than a పవర్ m minus n. అంటే ఇక్కడ p minus q. ఇక్కడ మనకి ఏమొచ్చింది, a పవర్ p minus q. x1 by x2 is equal to a పవర్ p minus q వచ్చింది. అంటే చూడండి దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, p by p minus q రాయాలి. అంటే p minus q is equal to ఏంటి ఇక్కడ మనకి log x1 by x2 to the base a వచ్చేసిందా. p minus q అంటే మనం ఏమనుకున్నాం, p అంటే log x1 base a minus q అంటే log x2 to the base a is equal to ఇక్కడ ఉన్న వాల్యూ x1 by x2 to the base a. మన ప్రాపర్టీ ప్రూఫ్ అయిపోయిందా. ఇదన్నమాట. అండ్ అలాగే దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి log 35 to the base 7 తీసుకున్నాను మైనస్ log 5 to the base 7 తీసుకున్నాను. ఎంత, ఇక్కడ చూడండి మనకి ఉన్న బేసెస్ ఇది సేమ్గా ఉండాలి. ఇక్కడ చూడండి సేమ్గా ఉంది బేస్ 7. సో ప్రాపర్టీలో ఫస్ట్ రూల్. నెక్స్ట్ మనకి ఇక్కడ మైనస్ ఉంది, అంటే సబ్ట్రాక్ట్ చేసుకున్నాం మనం ఈ 2 ఎక్స్ప్రెషన్స్ సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. అంటే ఎస్ ట్రిక్ ఏంటి మనకి, ఎస్ అండ్ డి మనకి సబ్ట్రాక్షన్లో ఉంది అంటే డివిజన్ చేయాలి. log 35 by 5 to the base 7. 5 7s 35 కదా. సో log 7 to the base 7. ఇక్కడ చూడండి మనకి బేస్ ఆర్గ్యుమెంట్ వాల్యూ రెండు సేమ్ ఉంది, అంటే దాని వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది. అంటే సింపుల్. అండ్ ఇంకొక విషయం, మ్యామ్ మీరు చెప్పినట్టుగానే సబ్ట్రాక్షన్లో ఉంది డివిజన్ చేసేస్తాము అంతే కదా. సో నేను ఇలా చేస్తాను, log x1 minus x2 to the base a. ఇదేమవుతుంది మరి, మీరు చెప్పినట్టుగానే x1 by x2 అవ్వాలి కదా. బట్ బిగ్ నో, this is always not equal to log x1 by x2 to the base a. చూడండి ఇక్కడ x1 కి x2 కి సపరేట్ లాగరిథం వాల్యూస్ ఉన్నాయి. ఇది ఉంది కదా అనేసి రెండు మిక్స్ చేసి x1 మైనస్ x2 టు ద బేస్ a ని x1 by x2 టు ద బేస్ a గా రాయకూడదు. ఆ బిగ్ వార్నింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ మిస్టేక్ ఎప్పుడు చేయకండి. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ,
log x power n to the base a is equal to n into log x to the base a. ఎప్పుడు x వాల్యూ అండ్ a వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు, అలాగే a is not equal to 1 అయినప్పుడు. అంటే a 1 అవ్వకూడదు, అలాగే x వాల్యూ a వాల్యూ రెండు కూడా 0 కంటే ఎక్కువ ఉండాలి. ఐ మీన్ పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. అలా అయినప్పుడు log x power n to the base a is equal to log n into log x to the base a అవుతుంది. ఓకే, దీన్నే పవర్ రూల్ అని కూడా పిలవచ్చు. ఈ పవర్ రూల్ లాగరిథమ్స్ లో వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ. కాబట్టి దీన్నే నేను ఇంకొక పేరు కూడా పెడతాను, దాన్ని బ్రాండ్ రూల్. బ్రాండ్ రూల్ అని పేరు పెడుతున్నాను. అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో దీనికి సంబంధించి 2 or 3 ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంత ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో ఈ ప్రాపర్టీ అంత ఇంపార్టెంట్. అండ్ ఏం లేదండి, ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు. మీకు ఇక్కడ పవర్లో కనిపిస్తోంది కదా, ఈ పవర్లో ఉన్న వాల్యూని ముందుకు తీసుకొచ్చేసేయండి, అంతే, సింపుల్ అయిపోతుంది. ఇక్కడ ప్రొడక్ట్లో రాసేస్తే ఎన్ వాల్యూని పవర్ వాల్యూని ప్రొడక్ట్లో రాసేస్తే అయిపోతుంది. సరే, ఇది ఎలా వచ్చింది ప్రూఫ్ చూద్దాం. ఇప్పుడు అన్నీ చేసినట్టుగానే దీన్ని కూడా సమ్ p అనుకుందాం. ఓకే, ఏంటిది log x power n to the base a ని నేను సమ్ p అనుకుంటాను. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్పోనెంట్స్ ఫార్ములాలో రాద్దాం. ఫార్ములా అంటే a పవర్ p ఈజ్ ఈక్వల్ టు x పవర్ n. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ పవర్లో ఉన్న ఎన్ని ఇక్కడున్న పవర్లోకి మనం షిఫ్ట్ చేసేద్దాం. అంటే x ఈజ్ ఈక్వల్ టు a పవర్ p బై n అవుతుంది కదా. n ఇటువైపు వచ్చేస్తే అంటే మనకి x వాల్యూ ఎంత వచ్చింది, a పవర్ p బై n వచ్చింది. ఇప్పుడు దీన్ని లాగ్ ఫామ్లో రాద్దాం. లాగ్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది, p బై n ఈజ్ ఈక్వల్ టు లాగ్ x టు ద బేస్ a అవుతుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న ఎన్ని నేను ఇటు సైడ్ షిఫ్ట్ చేసేస్తున్నాను. షిఫ్ట్ చేసేస్తే p ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాగ్ x టు ద బేస్ a అవుతుంది. వచ్చేసింది కదా. మనం p అంటే ఏంటి, లాగ్ x పవర్ n టు ద బేస్ a. is equal to log n into log x to the base a. ప్రాపర్టీ సాల్వ్ అయిపోయింది కదా, అంతే, సింపుల్. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రాపర్టీలో x వాల్యూ a వాల్యూ పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి అండ్ a వాల్యూ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 1 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, మరి చెయ్యకూడదు ఏంటి, ఇక్కడ అందరూ 99.5% చేసే మిస్టేక్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ log x టు ద పవర్ ఆఫ్ n టు ద బేస్ a ఉంది కదా, ఇలా ఇస్తాను log x టు ద బేస్ a హోల్ పవర్ n. ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పవర్ ఇటువైపు రాయొచ్చా, సేమ్ అంతే కదా. నేను చెప్పిన ట్రిక్లో n వాల్యూ ఐ మీన్ పవర్లో ఉన్న వాల్యూ ఇటు సైడ్ రాసేయడమే అని చెప్పాను. కానీ ఇక్కడ మొత్తానికి హోల్ పవర్ n ఉంది. అలా ఉన్నప్పుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆల్వేస్ వార్నింగ్, ఇది ఎప్పుడూ ఈక్వల్ అవ్వదు. జాగ్రత్తగా దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి, గుర్తుపెట్టుకోండి.
ఇలాంటి మిస్టేక్ ఎప్పుడూ చేయకండి. దట్స్ ఇట్. అండ్ దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు? ఒక సింపుల్ ప్రాబ్లం చేస్తాను. log x power sin x to the base 10 is వాల్యూ ఎంత అని అంటారు. అన్నప్పుడు ఏం లేదు, ఇక్కడ మనకి పవర్ లో ఉన్న వాల్యూని ముందు ప్రొడక్ట్ లో రాసేది. అంటే sin x log x to the base 10. అంతే, సింపుల్. ఇదే ఆన్సర్. అలాగే మీకు ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, ఇది మీకు అర్థమైందో లేదో చెక్ చేసుకోండి. log cube root of 4 to the base 2. దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 4 ని మనం ఎలా రాయొచ్చు? 4 to the power of 1/3 గా రాయొచ్చు కదా. అప్పుడేమవుతుంది, ఇక్కడ 4 ఉంది, ఈ 4 ని కూడా 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు మనం. అంటే 2 స్క్వేర్ ఇంటూ 1/3. సో ఏమవుతుంది, 2/3 అవుతుంది. యాజ్ యూజువల్ 2/3 అంటే 2 పవర్ 2/3 గా 4 ని క్యూబ్ రూట్ ఆఫ్ 4 ని రాసుకోవచ్చు. log 2 power 2/3 to the base 2. ఇది చూడండి, దీన్ని చూస్తే ఈ ప్రాపర్టీ ఫామ్ లో ఉంది. సో ఇక్కడ ఉన్న పవర్ వాల్యూ ఉంది కదా, పవర్ వాల్యూని ముందు తీసుకొచ్చేద్దాం, ప్రొడక్ట్ లో రాసేద్దాం. log 2 to the base 2. ఇక్కడ ఆర్గ్యుమెంట్ బేస్ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు మనకి దాని వాల్యూ 1 అవుతుంది. అంటే 2/3 ఇంటూ 1. ఆన్సర్ ఎంత మనకి? 2/3. ఈ రకంగా ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమీ లేదు, ఇది ఏ ఫామ్ లో ఉంది, దీన్ని చూడగానే మనకి ఏ ప్రాపర్టీ గుర్తొస్తుంది అనేది చూసుకొని దానికి తగ్గట్టే ఈ ఫార్ములాలోకి దాన్ని సబ్స్టిట్యూట్ చేసేయడమే అండి. చాలా ఈజీ. ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి log b base a is equal to log b base c by log a base c. ఈ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి చేంజ్ ఆఫ్ బేస్ రూల్. చేంజ్ ఆఫ్ బేస్ రూల్ ఏం లేదు, ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ లో బేసెస్ సేమ్ గా ఈక్వల్ గా ఉన్నాయి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ లో బేసెస్ ఈక్వల్ గా ఉండవు. అలాంటప్పుడు ఏం చేయాలి, బేసెస్ ని చేంజ్ చేసుకోవచ్చు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి. ఇది ఎలా అంటారా, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా నా దగ్గర ఒక ట్రిక్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ చూడండి, న్యూమరేటర్ లో ఈ పైనున్న ఆర్గ్యుమెంట్ ని తీసుకెళ్ళి న్యూమరేటర్ ఆర్గ్యుమెంట్ లో పెట్టేయండి. కిందున్న బేస్ వాల్యూని తీసుకెళ్ళి డినామినేటర్ లో ఉన్న ఆర్గ్యుమెంట్ లో పెట్టేయండి. అలాగే మనం చేంజ్ చేయాలనుకున్న బేస్ పెట్టేస్తే అయిపోతుంది. సింపుల్ ట్రిక్. ఓకే, సరే, ట్రిక్ వచ్చేసింది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము, ఎలా వచ్చింది అసలు ఇది చూద్దాం. ప్రూవ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ వచ్చేసి ఈ మూడింటిని తీసుకోండి. దీన్ని సమ్ ఏదైనా ఎక్స్ అనుకోండి. లెట్ ఎక్స్ log b base a is equal to x.
అయినప్పుడు దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్ లో రాస్తే ఏమవుతుంది? a పవర్ x ఇజ్ ఈక్వల్ టు b అవుతుంది. ఈక్వేషన్ 1. అలాగే దీన్ని సమ్ y అనుకోండి, log b బేస్ c ఇజ్ ఈక్వల్ టు y. దీన్ని ఎలా రాసుకోవచ్చు? c పవర్ y ఇజ్ ఈక్వల్ టు b రాయొచ్చు కదా. ఇది నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే ఇక్కడున్న log a బేస్ c ని సమ్ z అనుకోండి. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు? c పవర్ z ఈజ్ ఈక్వల్ టు a గా రాసుకోవచ్చు. ఏం లేదు, నేను ఈ 3 వాల్యూస్ ని సమ్ x y z అని అనుకుని వాటిని ఎక్స్పోనెంట్స్ ఫామ్ లోకి నేను కన్వర్ట్ చేసేసాను, అంతే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ 1 2 3 ఈ 3 వాల్యూస్ ని ఒక చోట రాసేయచ్చు. చూడండి, a పవర్ x, ఏ వాల్యూ ఏంటి ఇక్కడ? ఇక్కడ మనకి ఈక్వేషన్ 3 లో వచ్చేసింది ఏ వాల్యూ ఏంటది? c పవర్ z పవర్ x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ b ఉంది, b వాల్యూ ఏంటి? c పవర్ y. అంటే ఇక్కడ చూడండి, బేసెస్ ఈక్వల్ గా ఉంటాయి, అంటే పవర్స్ ఈక్వల్ అయిపోతాయి. అంటే zx ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి x వాల్యూ కావాలి. x వాల్యూ కావాలి అంటే x ఈజ్ ఈక్వల్ టు, ఈ z ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసేస్తాను, y బై z వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ x ఈజ్ ఈక్వల్ టు y బై z. ఇది చూడండి, ఈ వాల్యూని x అనుకున్నాము, ఈ వాల్యూని y అనుకున్నాము, ఈ వాల్యూని z అనుకున్నాము. ఇది x ఈజ్ ఈక్వల్ టు y బై z ఫామ్ లో ఉంది. అదే ఫామ్ కదా మనకు వచ్చేసింది, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ కదా, ప్రూఫ్ దొరికేసింది కదా మనకి, అదనమాట. ఇప్పుడు దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. log 8 టు ద బేస్ 10 ని దీని బేస్ ని చేంజ్ చేసి రాయాలి. ఎలా? ఈజీ, ఏం లేదండి, నేను బేస్ 20 తీసుకుంటాను, 20కి చేంజ్ చేస్తాను. ఇక్కడున్న ఆర్గ్యుమెంట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, log 8 టు ద బేస్ 20 బై ఇక్కడున్న బేస్ కిందున్న ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళిపోతుంది, log 10 టు ద బేస్ 20. అంతే, సింపుల్. ఇలా మనం ఈజీగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీలోకి వెళ్ళిపోతున్నాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి, ఈ ప్రాపర్టీ చూడండి, చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి కదా. ఇక చూడండి, ఇక్కడ బేస్ లో పవర్ ఉంది, ఆర్గ్యుమెంట్ లో పవర్ ఉంది. దీన్ని తీసుకొచ్చి n బై p ఇంటూ log m బేస్ a. అయ్యా బాబోయ్, చాలా ఈజీ ట్రిక్ నా దగ్గర ఉంది అనుకుంటున్నారా? బట్ ఏం లేదండి, ఇక్కడ ఉన్న పవర్స్ ఉన్నాయి చూసారా, ఈ పవర్స్ ని పైన ఆర్గ్యుమెంట్ కున్న పవర్ ని న్యూమరేటర్ లో, బేస్ కున్న పవర్ ని డినామినేటర్ లోకి రాసేయండి, అంతే, సింపుల్. చూడండి, ఇక్కడ న్యూమరేటర్ లో n, డినామినేటర్ లో p, పవర్స్ మాత్రమే రాస్తున్నాను, ఇంటూ log, ఇక మిగిలిపోయిందండి m టు ద బేస్ a, అంతే, సింపుల్. మరి ఇలా అనుకుంటే సరిపోతుందా? మనకి సొల్యూషన్ కూడా కావాలి కదా. ప్రూఫ్ చూద్దామా? ఎస్, ప్రూఫ్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడున్న ఎంటైర్
పార్ట్ని నేను ఎక్స్ అనుకుంటాను. m పవర్ n టు ద బేస్ a పవర్ p. దీన్ని సమ్ ఎక్స్ అనుకోండి. దీని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్లోకి ఎలా రాయొచ్చు చూద్దామా? a పవర్ p టు ద పవర్ ఆఫ్ x is equal to m పవర్ n. ఏమొచ్చింది మనకి? a పవర్ px is equal to m పవర్ n. ఇక్కడ ఉన్న n ని కూడా ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తాను. అంటే ఏమవుతుంది? a పవర్ px by n is equal to m అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎలా రాస్తున్నాను? లాగరిథం డెఫినేషన్ యూజ్ చేసి లాగరిథం ఫంక్షన్స్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా? px by n is equal to log m to the base a. ఓకే, ఇక్కడ మనకేమొచ్చింది? px by n is equal to log m to the base a వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడున్న p by n ని నేను ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? x is equal to డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి వచ్చేస్తుంది. log m to the base a. ఇదే కదా మనం దీన్ని x అనుకున్నాము. x వాల్యూ ఇది is equal to n by p into log m to the base a. సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీద మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు అనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏంటంటే log 2 to the power 10 to the base 7 cube. ఓకే, దీన్ని ఎలా చేయాలి? ఏం లేదు, ఇక్కడున్న పవర్ని డినామినేటర్లో, ఇక్కడున్న పవర్ని న్యూమరేటర్లో రాస్తే అయిపోతుంది. 10/3 ఇంటూ log 2 to the base 7. అంతే, సింపుల్. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఫస్ట్ మనకి ఈ ప్రాపర్టీ చూడగానే ఏమనిపించింది? అమ్మో ఎంత కష్టమో, ఏంటి ఇలా ఉంది, అన్ని పవర్స్లో ఉంది అని అనిపించింది. కానీ ప్రూవ్ చేసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ. ఇక్కడ a పవర్ log b అయినప్పుడు దట్ ఈక్వల్ టు b పవర్ log a. ఏం లేదు, సింపుల్ ట్రిక్. ఇక్కడున్న పవర్లో లాగ్కు ఉన్న ఆర్గ్యుమెంట్ని, ఇక్కడున్న బేస్ని అటు ఇటు రీప్లేస్ చేయండి, అయిపోతుంది. చూడండి, ఇక్కడ పవర్లో ఉంది b, ఇక్కడ బేస్లో ఉంది. ఇక్కడ పవర్లో ఆర్గ్యుమెంట్లో ఏముంది, ఇక్కడ బేస్లో ఆర్గ్యుమెంట్లో ఏముంది. దట్స్ ఆల్, వెరీ ఈజీ. ఇప్పుడు దీనికి కూడా ప్రూఫ్ చూద్దాం. ఓకే, ఏ పవర్ లాగ్ బిని సమ్ ఎక్స్ అనుకోండి, అలాగే బి పవర్ లాగ్ ఏని కూడా సమ్ వై అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి సొల్యూషన్స్ మనకి ఈక్వల్ రావాలి. అలా అయినప్పుడు ఈ ప్రాపర్టీ మనకి సాల్వ్ అయిపోతుంది. ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆన్సర్ అలా ఉంది కదా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని మనం ఫస్ట్ లాగరిథమ్స్ ఫామ్లో రాద్దాం. ఓకే, log b log of x to the base a. ఇంతే కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? log b is equal to
log x by log a ఇలా రాస్తున్నాను. ఏదైనా చేంజ్ అయిందా? ఏం లేదండి, బేస్ చేంజ్ ఆఫ్ బేస్ రూల్ని యూజ్ చేసాం మనం. ఇక్కడ మనకి బేస్ ఉంది, దాన్ని ఈ లాగా కన్వర్ట్ చేసాం, బేస్ ని చేంజ్ చేసేసాం. అప్పుడు ఏమైంది? log x by log a అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ log a ని ఇటు సైడ్ షిఫ్ట్ చేయండి. log b into log a is equal to log x. అయిందా? ఓకే, ఇటు సైడ్ వచ్చేస్తుంది మనకి. ఇటు సైడ్ చూద్దాం, ఇటు సైడ్ చూద్దాం. ఇక్కడ కూడా log a is equal to log of y to the base b ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? దీనికి చేంజ్ ఆఫ్ బేస్ రూల్లో యూజ్ చేస్తే log a is equal to log y by log b. ఇప్పుడు ఈ log b ని ఇటు సైడ్ తీసుకురండి. log a into log b is equal to log y వచ్చేసిందా? ఇక్కడ మనం log x చేసినప్పుడు log a into log b వచ్చేసింది. y చేసినప్పుడు log y చేసినప్పుడు ఇది y అన్నమాట. y చేసినప్పుడు log a into log b. రెండింటి సొల్యూషన్స్ సేమ్ వచ్చేసాయి, అంటే హెన్స్ ప్రూవ్డ్. ఇంతేనండి, చాలా ఈజీ. మనం ప్రాపర్గా ప్రాపర్టీస్ని యూజ్ చేయగలిగితే ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అలాగే ఈ లాగరిథమ్స్లో ఇంపార్టెంట్ ఫార్ములా ఇందాక చెప్పాను, పవర్ రూల్, వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ప్రొడక్ట్ రూల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఇస్తారు, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రూఫ్ని బట్టి చదివేయకూడదండి. ఏదైనా సరే బట్టి చదివేయకూడదు. ఇచ్చిన ఫార్ములాస్ ప్రాపర్టీస్ ఎలా వచ్చాయి, ఫస్ట్ మీరు అది ప్రూఫ్ని కనుక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే లాగరిథమ్స్ అనే కాదు, ఏ చాప్టర్ అయినా ఎందులో అయినా కూడా మీకు బ్రెయిన్లో అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. ఇచ్చిన ప్రాబ్లం చూడగానే తక్కువని గుర్తొచ్చేస్తూ ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా సరే ఫార్ములాస్, ప్రాపర్టీస్, వాటి యొక్క ప్రాపర్టీస్ మన బ్రెయిన్లో మనం ఫ్రీజ్ చేసుకోగలిగితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అలాగే నేను మీకు లాగరిథమ్స్ టాపిక్ మీద ఆల్మోస్ట్ నేను ప్రాపర్టీస్, వాటి గురించి అన్ని విషయాలు నేను కవర్ చేశాను అని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ లెర్నింగ్. బై బాయ్.